తెగిపోయినట్టుగా మనిషి యొక్క జీవితం పోతుంది. ఆ గాలిపటం ఏ విధంగా పొయ్యి ఒక చెట్టుకో ఒక కొమ్మకో తగులుకొని చినిగిపోతుందో, ఏదో ఒక రోగము చేత, పాపము చేత, శాపము చేత ఆ విధంగా నాశనం అయిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనిషి జీవితం అశాశ్వతమైనది. లోకమంతా కూడా మాయల లోకం, ఎక్కడ చూసినా అంతా మాయే. కనుక ఈ మాయల లోకంలో మనిషి యొక్క జీవితం అందంగా ఉండాలని కోరుకుంటాడు, కానీ అది శాశ్వతము కాదు, అది అశాశ్వతమని గుర్తించలేకపోతున్నాడు. ఎన్ని చెప్పినా, బాబు ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించింది నీ వెంట రాదు, నీ ధనము రాదు, నీ బలగము రాదు, నీ అందము రాదు, నీ బంధువులు రారు, నీకున్నవారు ఎవరు రారు, నీ పాపాన్ని వదిలిపెట్టి దేవుడిని నమ్ముకోయా అని చెప్పేసి అంటే, తను క్షేమంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు, కాబట్టి ఇప్పుడే ఎందుకు నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలి? నేను చూడవలసినవి చాలా ఉన్నాయి, చేయవలసినవి చాలా ఉన్నాయి, అనుభవించవలసి చాలా ఉన్నాయి. అవన్నీ అయిపోయిన తర్వాత, నా కోరికలన్నీ తీరిన తర్వాత, నా అవసరాలన్నీ తీరిన తర్వాత, ఎప్పుడో ముసలోడైనప్పుడు, ఎక్కడ మంచాన పడినప్పుడు, అప్పుడు యేసు ప్రభువుని నేను నమ్ముకుంటా అంటే కుదరనే. అప్పుడు నీ ప్రాణం పోతూ ఉంటున్నప్పుడు దేవాలను రక్షించు అని కేక వేసిన ప్రయోజనం లేదు. మరణం అనేదానికి కరుణ అనేది ఉండదు, తప్పకుండా కదిలించేస్తుంది. చచ్చిపోయినటువంటి వాడు ప్రభువుని నమ్ముకోకుండా చచ్చిపోతాడు కనుక వాడు ఎక్కడికి పోతాడు? నరకానికి పోతాడు. కనుక నరకానికి, అయ్యో పాపం నరకానికి వచ్చాడు, ఇంకొంచెం సమయం ఇచ్చింటే వాడు యేసు ప్రభువుని నమ్ముకునేటోడేమో అని చెప్పేసి కనికరం చూపించేటువంటిది కాదు నరకం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నరకము నుంచి విడిపించడానికి, పాపం నుంచి, శాపం నుంచి విడిపించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకములో జన్మించి మరణమును జయించి దేనికి లేచినటువంటి వీరుడైనటువంటి వాడు, మరణమును గెలిచి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి వాడు. ఆయన చేతులు చాపి నేను పిలుస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా కానీ ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆయనని క్షమించి తాను నీ కోసం ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించటానికి అవకాశం కలిగిస్తుంది. అది వెళ్ళటానికి, పరలోకంలో చేరటానికి యేసు ప్రభువు నేనే మార్గము, నేనే సత్యము, నేనే నిత్య జీవమును అంటున్నాడు. కనుక నిత్య జీవము ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. కనుక చనిపోయిన తర్వాత యేసు ప్రభువుని నమ్ముకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కానీ ఇంకనూ యేసు ప్రభువుని నమ్ముకోకుండా, సురక్షకునిగా అంగీకరించకుండా, నీవు ఉన్న పాటన, ఉన్న రోజున, ఏదో రోజున నువ్వు చనిపోయిన వెంటనే నీ శరీరం భూమిలో సమాధి చేస్తారు, కానీ నీ ఆత్మ ఎక్కడికి పోతుంది? నీ ఆత్మ చావు లేదు కదా. నీవు చేసినట్టు పాపాలకు ఫలితముగా నీవు వేదనకరమైనటువంటి అగ్నిగుండములో కాలుతూ ఉండవలసింది. నీవు ఆ శిక్షను భరించగలవా? ఆ మంటలో కాలగలవా? ఆ మంటలో నుంచి నువ్వు బాధపడలేవు, అందులో పడటానికి దేవునికి ఇష్టం లేదు. కనుకనే యేసు ప్రభువు నీపై ప్రేమ చూపి నీ పాపముల కొరకు ఆయన హింసించబడి, గాయపరచబడి, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కట్టబడి, ఆ సిలువలో వేలాడబడి నీ కోసం ఆయన మరణించి, మరణం జయించి తిరిగి లేచినాడు. నీ పాపముల కోసం అనుకుంటావు, నా ఒక్కడి కోసం, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం. నీవు ఎంత ఘోర పాపి అయినా కానీ నేను క్షమిస్తాను. ప్రేమైన దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా మనం ఒక సంఘటన విన్నాం. బిడ్డ ప్రాణాన్ని కాపాడటానికి తల్లి తన ప్రాణాన్ని త్యాగం చేసింది, కేవలం ఒక బిడ్డను కాపాడటానికి. కానీ యేసు ప్రభువు వారు లోకమంతటినీ కాపాడటానికి, లోకమంతటినీ రక్షించటానికి, లోకమంతటిని విమోచించటానికి, లోకమంతటిని పరలోకములో చేర్చటానికి తనే పరలోకమును వదిలిపెట్టి, తండ్రిని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి, దూతలను వదిలిపెట్టి, వైభవాన్ని వదిలిపెట్టి, మహిమను వదిలిపెట్టి, సమస్తాన్ని వదిలిపెట్టి, రిక్తుడిగా, ఏమీ లేనివాడుగా నీ కోసం ఆయన దిగి వచ్చి తన ప్రాణాన్ని నీ కోసం త్యాగం చేస్తాడే. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవా నేను పాపిని. నువ్వు నమ్మితే పరలోకం పోతావు, నమ్మకపోతే నరకం పోతావు. ఆ బిడ్డ కోసం ప్రాణము తల్లి త్యాగం చేసింది, అది వాస్తవం. యేసు ప్రభువారు పాపమాన వారి కోసం లోకంకి వచ్చి మరణించి లేచింది వాస్తవం.
ఇది నీవు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. సత్యమైనటువంటి దేవుని ఎరువిటి నిత్య జీవం. నువ్వు యేసు ప్రభువును నమ్మాలి అనుకుంటే సహోదరుడు సహోదరి, నీ పాపాలు వదిలిపెట్టాలి. నువ్వు ఇంకొన్ని పాపంలో జీవిస్తున్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యల్లో ఉన్నావా? దుఃఖంలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? లేక జీవితంపై విరక్తి కలిగి ఇక నేను చచ్చిపోవాలని నిర్ణయించుకున్నటువంటి ఆ స్థితిలో ఉంటున్నావా? భయపడకు. ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీకు జీవాన్ని ఇస్తాను, ప్రాణమునిస్తాను, పరలోకమునిస్తాను. నా యుద్ధకు రండి అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. కనుక ఆయన దగ్గర నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించి రక్షించి తన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని సమస్తమును సమకూర్చేటువంటి దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు యేసును కావాలి అని అనుకుంటే, నీ సమస్యలు తొలగిపోవాలి అనుకుంటే, నీకు శాంతి కావాలి అనుకుంటే, నీకు ఆరోగ్యం కావాలి అనుకుంటే, నీ కుటుంబంలో అభివృద్ధి కావాలి అనుకుంటే, నీ పాపం నీ శాపం నుంచి విడిపించబడాలి అనుకుంటే, ఈరోజు రాత్రి దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. నాకు యేసు ప్రభు కావాలి, నేను నమ్ముతాను, నాకు యేసు ప్రభు కావాలి, మరణములో నుంచి జీవంలోనికి దాటించబడాలి అని ఆశ కలిగినటువంటి వారు ఎవరైనా చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని ఆశ్రయించునుగా. ఇంకా ఎవరైనా నీ కోసమే, మనిషి యొక్క జీవితం అశాశ్వతమైనది, అది గడ్డి పువ్వు వంటిది, అది గాలి పటము లాంటిది, అది ఎప్పుడు రాలిపోతుందో పువ్వులాగా, ఎప్పుడు ఎండిపోతుందో పువ్వులాగా, ఎప్పుడు పగిలిపోతుందో గాలి బుడగలాగా, అది ఎప్పుడు తెగిపోతుందో గాలి పటములాగా, అలాగా నీవు రాలిపోతావు. నీవు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే. యేసు ప్రభువు నమ్ముకుంటే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్తావు. నాకు యేసు ప్రభు కావాలి అనుకున్నటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే తమ చేతుల పైకి దయచేసి ముందుకు రండి. వారి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే ముందుకు రండి. నిన్న కొంతమంది వచ్చారు, తీర్మానం చేస్తున్నారు. ఈరోజు కూడా ఇంకా ఎవరైనా ఈ వాక్యం విన్నటువంటి వారు, ఈ వాక్యం ద్వారా బలపరచబడినటువంటి వారు, తల్లి ప్రేమ ఎటువంటిదో ఎరిగారు. తల్లి ప్రేమ కన్నా భిన్నమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, కృప చూపించేటువంటి ప్రేమ, రక్షించేటువంటి ప్రేమ, విమోచించేటువంటి ప్రేమ ఈరోజు నిన్ను పిలుస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, నీ హృదయాన్ని కఠినపరుచుకోకు. రేపు నీకు ఏదైనా జరిగితే, జరగకూడనిది జరిగితే నీ పరిస్థితిని ఆలోచించు. నీకు రక్షకుడు కావాలి అనుకుంటే, నీ మారు మనసు పొందాలి, పాపాలు క్షమించబడాలి అంటే, నీ రోగాలు స్వస్థత కలగాలి అని అంటే, స్వస్థపరిచేటువంటి యేసు దగ్గరికి వస్తే నీకు స్వస్థత, ఆరోగ్యం, శాంతి కావాలనుకుంటే శాంతి, సమాధానం. కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారు ఉంటే వారికి దేవుడి సమాధానం అనుగ్రహిస్తున్నటువంటి వారు ముందుకు వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రండి. మీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం పోతే మరొక అవకాశం మీకు దొరకపోవచ్చు. ఈ వాక్యం మరొకసారి మీకు వినకబడకపోవచ్చు. ఈ స్థలంలో మరొకసారి ఈ జేసీఎం రక్షణ సువార్తలు ఏర్పరచబడకపోవచ్చు. ఇంకా ఎవరైనా దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మీ హృదయాన్ని కఠినపరుచుకోకండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు లోబడండి. మనసును మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి. నీవు త్రాగుబోతువైతే నీ త్రాగుబోతుల నుంచి విడిపించేటువంటి దేవుడు, నువ్వు వ్యభిచారం అయితే వ్యభిచారం నుంచి విడిపించేటువంటి దేవుడు, నీకు శాంతి లేకపోతే సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, నీ రక్షణ లేకపోతే రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. మారు మనసు పొందితే ఆయన నిత్య జీవం నీకు ఇస్తాడు. ఇంకా ఎవరైనా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీకు మంచి అవకాశం ఇస్తున్నాడు. ఈ అవకాశం దాటివేయవద్దు. నీవు క్షేమకాలంగా ఉండి యేసయ్యను త్రోసివేసినట్లయితే ఒకానొక రోజున నీవు బాధపడవలసి వస్తుంది. నరకములో వ్యాధులు బాధపడవలసి వస్తుంది, కాలిపోవలసి వస్తుంది. నరకము నుంచి విడిపించబడాలని నువ్వు ఇష్టపడితే ఈ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు.
వస్తున్నాడు. ఆయన శబ్దమును, ఆయన మాటను నువ్వు పెడచెవిని పెట్టినట్లయితే ఒక రోజు నీవు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఆ రోజు నీవు తప్పించుకోలేనటువంటి దినము. ఆ దినమును నీవు ఎదుర్కొనలేవు. ఇక్కడ నిలబడినటువంటి వారు మీ హృదయాలలో యేసు ప్రభు దేవుడని అంగీకరిస్తున్నారా? చెప్పండి. అంగీకరిస్తున్నట్లయితే నాతో పాటు చిన్న ప్రార్థన చెప్పండి. యేసయ్యా నీకు వందనాలు. నీవు నా కోసమే ఈ లోకానికి వచ్చావని నమ్ముతున్నా. నా కోసమే నీవు మరణించినవని నమ్ముతున్నా. నా కోసమే మరణమును జయించి లేచినవని నమ్ముతున్నా. నా కోసమే నీవు రక్తం కార్చినవని నమ్ముతున్నా. నీ యొక్క రక్తములు నా పాపములు కడిగి పవిత్రుడిగా చేసి నీ బిడ్డగా మార్చుకోండి. మరణ గ్రంథంలో ఉన్న నా పేరును కొట్టివేసి జీవ గ్రంథంలో రాయి ప్రభువా. నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నా. నీ కుమారుడుగా ఉండాలని ఆశపడుతున్నా. శాంతి సమాధానం లేని వాడిగా ఉంటున్నా. నాకు శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభువా. నా కుటుంబంలో అలజడి ఉంది, అలజడిని తొలగించు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే ఈ రాత్రికాల సమయంలో నీ మనవి విని దేవుడు నీకు శాంతిని సమాధానం అనుగ్రహిస్తాడు. అలా నమ్మినటువంటి వారు ఆమేన్ అని చెప్పండి. ఈరోజు నీవు ఏ సమస్యలో ఉన్నావో నాకు తెలియదు, ఏ కష్టంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ రోగంలో ఉన్నావో నాకు తెలియదు, ఏ బలహీనతలో ఉన్నావో తెలియదు. ఆ బలహీనతలన్నిటి నుంచి విడిపిస్తాడు దేవుడు. నువ్వు నమ్మితే విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్ముతున్నావా? నమ్మినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరువచ్చినటువంటి బిడ్డలు ఇక్కడ తమ యొక్క తీర్మానం చేసుకున్నారు. యేసు ప్రభు రక్షకునిగా అంగీకరించాలని తీర్మానం చేసుకున్నటువంటి ఈ బిడ్డల యొక్క తీర్మానాన్ని మీరు స్థిరపరచండి. వీరి హృదయంలో నాటబడినటువంటి ఆ దైవ విత్తనాన్ని నాయన ప్రభు సాతాను ఎత్తుకొని పోకుండా మీరు సహాయం చేయండి. వీరిలో ఏ సమస్య ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ రోగం ఉందో వాటిలన్నింటినీ యేసు నామములో తొలగిపోవునుగా. వారికి అడ్డంకులుగా వస్తున్నటువంటి ప్రతి సమస్య వీరి నుంచి తొలగిపోవునుగా. నడుము నొప్పి కలిగినటువంటి వారు యేసు నామములో స్వస్థత పొందునుగాక. తలనొప్పితో బాధపడుతున్నటువంటి వారు, మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి వారు శీఘ్రమే స్వస్థత కలుగునుగాక. వాల్స్ క్లోజ్ అయినటువంటి వారు, వారి యొక్క వాల్స్ యేసు నామములో తెరవబడునుగాక. మూయబడినటువంటి గర్భం యేసు నామములో తెరవబడునుగాక. యేసయ్యా నీకు వందనాలు. అయ్యా వీరిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటా. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ బలహీనమైనటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. బలవంతుడైన దేవా వీరిని బలవంతులుగా చేయండి. అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని ఆరోగ్యవంతులుగా చేయండి. వీరిని ముట్టండి, స్వస్థపరచండి. వీరి సమస్యలు తీర్చండి. వారి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. వారి భర్తలను మార్చండి, వాళ్ళ కుమారులను మార్చండి, వాళ్ళ కుమార్తెలను మార్చండి, వాళ్ళ భార్యను మార్చండి, వాళ్ళ తల్లిదండ్రులను మార్చండి, వాళ్ళ అత్తమామలను మార్చండి, వాళ్ళ బంధుమిత్రులను మార్చండి ప్రభువా. యేసు ప్రభు లోకరక్షకుడని వారు అంగీకరించినందుకు నీకు వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఎవరైనా అనారోగ్యత ఉన్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు కూడా. రేపు కూడా సువార్త సభ ఉన్నది. రేపు అందరూ కూడా రండి, తీసుకురండి. ఇంకా అనేక మంది రోగుల కొరకు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తాం. మా దగ్గర పాస్టర్లు ఉన్నారు, సురేష్ పాల్ గారు, తర్వాత బిషప్ జాకబ్ ప్రసాద్ గారు. కిందికి వచ్చి ప్రార్థన చేస్తాం. మీకు ఏ రోగం ఉందో, సమస్య ఉందో చెప్పండి, మరి ప్రార్థన చేస్తాం. నూనె తెచ్చుకుంటే నూనె కొరకు ప్రార్థన చేస్తాం.
చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి యేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు విశ్వాసంతో ముందుకు వచ్చారు. వారికి ఏ రోగాలు ఉన్నాయో, ఏ వ్యాధులు ఉన్నాయో, ఏ శరీర బలహీనతలు ఉన్నాయో, ఏ నొప్పులు ఉన్నాయో, ఏ యొక్క నాయన ప్రమాదకర పరిస్థితులు ఉన్న యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం. మీరు స్వస్థపరచండి నాయన. ప్రతి వ్యాధి, ప్రతి రోగము, ప్రతి ఒక్క శరీరంలో ఉన్న అవయముల సమస్యలని యేసు నామములో గద్దిస్తున్నాం. దేవా సహాయం చేయండి, స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి చెడు అలవాట్ల నుంచి, సినిమా నుంచి, సిగరెట్ల నుంచి, సెల్ ఫోన్ నుంచి, అనేక రకాలైన పాపం యొక్క బంధకాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక. ప్రభా సహాయం చేయండి. కొందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించే ఈ మంచి ఆయన సువార్త సభను బట్టి ఎంతో చక్కగా ప్రజలతో మాట్లాడినందుకు, మీరు దాస్తుని బలపరిచినందుకు నీకే వందనాలు, స్తోత్రము చెల్లిస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.